హాయ్ అండి, సంపూర్ణ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు కదంబం ప్రసాదం చేస్తున్నాను. అరడబ్బా కందిపప్పు, అరడబ్బా పెసరపప్పు కడిగి అరగంట నానబెట్టేసుకోవాలి. నానబెట్టడం వల్ల కడుపుబ్బరం అనేది తగ్గుతుందండి. నేను ఈ కూరగాయల వరకు వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంకా వేరే కూరగాయలైనా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ, టమోటా, ఎల్లిపాయ వేసుకోకుండా ఈ కూరగాయలు వేసేసుకోండి. ఈ రకంగా పెద్ద పెద్ద ముక్కలుగా అన్ని కట్ చేసేసుకోవాలి. ఇదండి సొరకాయ ముక్క, గుమ్మడికాయ, క్యారెట్, ముల్లంగి, దోసకాయ, చిలగడ దుంప, బీన్స్. ఇందులో ఉడకబెట్టుకోవటం వల్ల కొన్ని ముక్కలేమో బాగా ఉడికిపోతాయి, కొన్ని ముక్కలు మీడియంగా ఉడుకుతాయి. చాలా రుచిగా ఉంటుంది అలా ఉడకటం వల్ల. పసుపు కొంచెం, నానబెట్టుకున్న చింతపండు రసం తీసి పోసేస్తున్నాను. ఇందులో 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ డబ్బాతోటి ఒక డబ్బా బియ్యం కడిగి తెచ్చేసుకున్నాను. పప్పు, కందిపప్పు కలిపి ఒక డబ్బా. ఈ 2 కలిపేసి కుక్కర్లో పెట్టేసేయాలి. ఇది ముందే నానబెట్టాను కదా, అందుకని 4:30 పోస్తున్నాను. అప్పటికప్పుడైతే 5 నీళ్లు పోసేసుకోండి. ఇదిగోండి స్టవ్ మీద పెట్టేసాను. 5 విజిల్స్ పెట్టేసుకోండి. ఇదిగోండి ఉడికిపోయింది అన్నము. ఇవి కూడా ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఒక గ్లాసు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు, ఈ సాంబార్ పొడి వేసి కలిపేసేయండి. సాంబార్ పొడిలో కారం వేసానండి, నేను చేసిన సాంబార్ పొడి ఇది. మీరు బయట తెచ్చుకుంటే కనుక తప్పనిసరిగా కారం వేసుకోండి. వాటర్ సరిపోలేదండి, అందుకని ఒక డబ్బా నీళ్లు కాచుకొని ఇందులో వేసుకున్నాను. ఎప్పుడైనా కదంబానికి వాటర్ సరిపోదనుకున్నప్పుడు వేడి చేసి పోసుకోండి, చల్లనీళ్ళు అయితే పోయిద్దు. చిలకడ దుంప వేసాను కదా, బెల్లం వేయట్లేదు. మీకు కావాలనుకుంటే బెల్లం వేసుకోండి. కదంబం రెడీ. ఒక పూటకి ఆగలేమండి మేము, అందుకని 2 పూటలు చేసేసుకున్నాం.